చాలామంది అడుగుతున్నారు మెదక్ మున్సిపాలిటీ ఏమైంది, మెదక్ పరిధిలో ఉన్నదంటే ఇగో మెదక్ 12,178 ఓట్లు కాంగ్రెస్కి పడ్డాయి, 11,330 ఓట్లు బీఆర్ఎస్కి పడ్డాయి, 3,179 ఓట్లు బీజేపీకి పడ్డాయి. అసలు చాలా దారుణంగా దెబ్బతినేది బీజేపీ ఆ మెదక్ ఏరియాలో. మరి రఘునందన్ రావు గారు బాగానే తిరిగినారు, అంతా ఏదో చేసినట్టున్నారు, కానీ మరి అసలు ప్రజలు కనీసం అసలు దరిదాపుల్లో కూడా రాలే. 12,178 ఏమో కాంగ్రెస్కి పడితే 11,330 బీఆర్ఎస్కి పడితే 3,179 బీజేపీకి పడ్డాయి. మీరు అట్లా చూసుకోండి. మీరు రామాయంపేట్ కూడా అదే మెదక్ పరిధిలోకి వస్తుంది కదా. 4,167 కాంగ్రెస్, 3,586 బీఆర్ఎస్, 2,482 బీజేపీ. నర్సాపూర్లో కూడా అంతే ఉన్నది. చేరియాల చూడండి, 5,275 ఓట్లు కాంగ్రెస్, 5,500 బీజేపీ అయితే, బీఆర్ఎస్ అయితే 125 ఓట్లు మాత్రమే పడ్డాయి ఇక్కడ. మీరు ఒక్కసారి చూడండి. నేను తెలంగాణ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ కనుక మనం వెళ్తే చాలామంది మెదక్ గురించి అడుగుతున్నారు. 2026 మెదక్ నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్. మెదక్ చూద్దాం మరి వీళ్ళు ఎంత గొప్పగా పనిచేసిరు. ఇక బీజేపీకి 1వ వార్డులో 60 ఓట్లు పడ్డాయి. ఎంత? 60. మెదక్ టౌన్లో ఉన్న సిచ్యువేషన్. బీఆర్ఎస్ అభ్యర్థి 608 పడ్డాయి ఫస్ట్ వార్డులో, కాంగ్రెస్కి 345 పడితే 60 ఓట్లు బీజేపీకి పడ్డాయి. సెకండ్ వార్డులో 43 ఓట్లు పడ్డాయి. సూపర్ పర్ఫార్మెన్స్ ఉంది ఇక్కడ. బీఆర్ఎస్కి 264 అయితే, కాంగ్రెస్కి 572 అయితే, బీజేపీకి 43 ఓట్లు పడ్డాయి. ఇక 14 ఓట్లు పడ్డాయి. థర్డ్ వార్డులో బీజేపీకి పడ్డ ఓట్లు 14, బీఆర్ఎస్ 502, కాంగ్రెస్ 439 అయితే, బీజేపీకి 14 ఓట్లు పడ్డాయి. ఇది ఫోర్త్ వార్డు. బీఆర్ఎస్ 398, బీఎస్పీ 31, కాంగ్రెస్ 299 అయితే, బీజేపీకి 146 పడ్డాయి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వార్డు చూడండి. ఫిఫ్త్ వార్డులో బీజేపీకి 37 ఓట్లే పడ్డాయి, 37. సిక్స్త్ వార్డు చూడండి, బీజేపీకి 50 ఓట్లు పడ్డాయి. సెవెంత్ వార్డులో అసలు వీళ్ళ ఊసే లేదు. మరి ఎందుకు పోటీ చేయలేదా, ఏమైందో మరి. బీఆర్ఎస్ కాంగ్రెసే ఉన్నది. 8th వార్డులో బీజేపీకి 69 ఓట్లు పడ్డాయి. 9th వార్డులో కొంత పోటీ ఇచ్చారు, సెకండ్ ప్లేస్లో ఉన్నారు, 382 ఓట్లు పడ్డాయి. 10th వార్డులో బీజేపీకి 64 ఓట్లే పడ్డాయి. 11th వార్డులో బీజేపీకి 130 ఓట్లే పడ్డాయి. 12th వార్డులో బీజేపీకి 17 ఓట్లే పడ్డాయి. 499 బీఆర్ఎస్, 480 కాంగ్రెస్కి పడితే బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి? 17 ఓట్లు పడ్డాయి. 13వ వార్డులో బీజేపీకి 71 ఓట్లు పడ్డాయి. 14వ వార్డులో బీజేపీకి 359 ఓట్లు పడ్డాయి. ఇక్కడ కొంత బెటర్, సెకండ్ ప్లేస్లో ఉన్నది. 15వ వార్డులో బీజేపీకి ఎంత? 11 ఓట్లు పడ్డాయి. బీఆర్ఎస్ 450, కాంగ్రెస్ 508, ఎంఐఎంకి 23 ఓట్లు పడ్డాయి, వాళ్ళకి 11 పడ్డాయి. 16వ వార్డు విషయానికి వస్తే బీజేపీకి 18 ఓట్లే పడ్డాయి. ఎంత? 18. 17వ వార్డు విషయానికి వస్తే బీజేపీకి 7 ఓట్లు పడ్డాయి, సింగిల్ డిజిట్. లోకల్ ఎంపీ ఉన్నాడు అక్కడ మెదక్. మరి ఇంత దారుణమైన రిజల్ట్ ఏంది? 18వ వార్డు విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ గెలిచింది. 19వ వార్డు విషయానికి వస్తే బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేపీ లేదు. మరి 20వ వార్డు విషయానికి వస్తే ఇక్కడ కూడా లేదు బీజేపీ. 21వ వార్డు విషయానికి వస్తే బీజేపీ గెలిచింది. ఇక్కడ ఫస్ట్ వార్డు అనుకుంటుంది, పబ్బ రాజమణి గారు, 405 ఓట్లు పడ్డాయి. నెక్స్ట్ 22వ వార్డు విషయానికి వస్తే 136 ఓట్లు పడ్డాయి బీజేపీకి. 23వ వార్డులో అది 22, ఇది 23లో 42 ఓట్లే పడ్డాయి. 24వ వార్డులో బీజేపీకి 225 ఓట్లు పడ్డాయి, సెకండ్ ప్లేస్. 25వ వార్డు చూస్తే 190 ఓట్లు పడ్డాయి, 3వ ప్లేసు. 26వ వార్డు చూస్తే బీజేపీకి 34 ఓట్లు పడ్డాయి. 27వ వార్డు చూస్తే బీజేపీకి 58 ఓట్లు పడ్డాయి. 28వ వార్డులో బీజేపీకి 427 ఓట్లు పడ్డాయి, ఇద్దరు గెలిచిరు ఇప్పటికీ. 29వ వార్డు బీజేపీకి 21 ఓట్లే పడ్డాయి. 30వ వార్డులో బీజేపీకి 19 ఓట్లే పడ్డాయి. 31వ వార్డులో బీజేపీకి 140 ఓట్లు పడ్డాయి.
అంటే ఈ మొత్తానికి ఓవరాల్గా మెదక్ మున్సిపాలిటీలో వీళ్ళు గెలిచిన ఓట్లు ఎన్నాయంటే రెండు 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 సీట్లు గెలిచిరు. కాంగ్రెస్ దొంగ అట. నేను ఎవడో ఆడు ఈ లెక్కన చూస్తే బీఆర్ఎస్ పర్లేదు అట. అసలు ఒక ఎలక్షన్కి ఇంకొక ఎలక్షన్కి సంబంధం ఉండదు. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఇదే, మళ్ళీ రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తే మళ్ళీ ఆ ఎలక్షన్ మళ్ళీ సపరేట్. ఒకప్పటి లెక్క లేదు ఇది. చలో, హ్యాపీ మహాశివరాత్రి మీకు కూడా ప్రతి ఒక్కరికి. మహాశివరాత్రి పర్వదిన పండుగ శుభోదయం, శుభాకాంక్షలు రఘు అన్నగారు, మన తొలి వెలుగు ఛానల్ టీం మిత్రులు అందరికీ ధన్యవాదాలు. మీకు ప్రతి ఒక్కరికి. రైతు బంధు ఎప్పుడట? గ్రౌండ్లో కాంగ్రెస్కి పస లేదట. బీఆర్ఎస్ అండ్ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ మధ్య స్క్రిప్టెడ్గా అండర్స్టాండింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఈ పదవులు నాకు, ఆ పదవులు నీకని మాట్లాడుకుంటారట.